అని అంటే అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకు వచ్చారు అంటే అక్కడ సర్వ్ జరిగిన తర్వాత ఒకవేళ ఓటు వేయకపోతే మొత్తం ఓటర్ల జాబితా నుంచి ఎత్తేస్తారేమోనని ఆ విధంగా కొంతమంది వస్తే వచ్చి ఉండొచ్చు తప్ప వలస వెళ్ళడం ఎందుకు? ఓటింగ్ ఎక్కడెక్కడ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఎక్కడెక్కడో నుంచి వచ్చి అసలు వెళ్ళటం ఎందుకు? నిజంగా నితీష్ కుమార్ అంత అభివృద్ధి చేస్తే, నితీష్ కుమార్ అండ్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ అంత అభివృద్ధి చేస్తే అంత వలసలు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ ప్రాతిపదికను చూసినా నీతి ఆయోగ్ నివేదికలు చూసుకోండి. ఆ నీతి ఆయోగ్ చూస్తే, హ్యూమన్ డెవలప్మెంట్ నివేదికలన్నీ చూస్తే ఎక్కడుంది? బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ, బీహార్ రాష్ట్రాలన్నీ ఎక్కడున్నాయి? అట్టడుగులు ఉంటాయి. మరి అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి? అందుకని ఇది డెఫినెట్ గా ఇది ప్రతిపక్షాలకి ఒక గుణపాఠం. ఇది ప్రతిపక్షాల మధ్య సరైనటువంటి ఐక్యత కూడా కొన్ని సందర్భాల్లో లేదు. అది ఒక్కటే కారణం కాదు, ఇంకా ఏమేమి రీజన్స్ ఉన్నాయి ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రధానమైనటువంటి రీజన్ మాత్రం ఈ ఆకర్షకమైనటువంటి పథకాలు అనేది మాత్రం నా అభిప్రాయం. ఇంకా మైనర్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలంటే ఓటింగ్ ట్రెండ్, ఏ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం వచ్చింది ఏమిటనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ వైసీపీకి మరి దాదాపు 40% ఓటింగ్ వచ్చింది కదా. అవును. అందుకని అటువంటి ధోరణులు ఏమన్నా ఉన్నాయా లేదా ఏమిటి అనేటువంటిది ఇవన్నీ చూసిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి కామెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. కృష్ణకాంత్ గారు, కొన్ని విషయాల్లో డిఫర్ అవుతున్నారు కోటేశ్వరరావు గారు, మీరేమంటారు? కోటేశ్వరరావు గారు కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో డిఫరెంట్ అనిపించారు. ఒకటి ఏంటంటే సార్, బట్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పడం తప్పలేదు, కరెక్ట్గానే ఆయన వరకు ఆయన చెప్పుకున్నారు, దట్స్ ఓకే. బట్ ఇప్పుడు నేను కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఇంత కోటేశ్వరరావు గారు ఒకటి చెప్పారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయగలిగారు మోడీ గారు, అది ఏటా 2 కోట్లు ఇచ్చారు, ఇస్తాన్నారు ఇదని చెప్పి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం 2014 to 2024 కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆర్బీఐ క్లెయిమ్స్ డేటాబేస్ అని ఉంటుంది, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారమే నేను చెప్తే ఇవాళ రోజు ఇప్పటి వరకు 2014 నుంచి 2024 వరకు 17.19 అంటే 17 కోట్ల జాబ్స్ క్రియేట్ చేయగలిగాం మనం ఒకటి. అండ్ యావరేజ్గా దాని ప్రకారం చూసుకుంటే నియర్లీ 2 crores అంటే 1.7 crores జాబ్స్ మనం చేయగలిగాం ఇయర్లీ. ఓకే. అండ్ రీసెంట్ గ్రోత్ 23 to 24 గురించి మనం చూసుకుంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే మనం అరౌండ్ 4.6 crores జాబ్స్ అన్ని సెక్టర్స్లో క్రియేట్ చేయగలిగాం. సో దీస్ ఆర్ ద రియల్ స్టాటిస్టిక్స్. నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ డేటాబేస్లో ఉన్నవి అవన్నీ చెప్తున్నాను నేను. ఇంకా దాన్ని కూడా ఆయన డిఫర్ చేసి అదంతా మీరే పెట్టుకున్నారు మీ డేటాబేస్ అంటే నేనేం చేయలేను దానికి. సబ్జెక్ట్ ఆయన చూసుకొని లెట్ హిమ్ వెరిఫై అండ్ లెట్ హిమ్ డూ దాట్, అది నేను చెప్పాను. అదొకటి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మీరు అన్నారు, ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు ఇంకోటి ఎత్తారు, ఇప్పుడు నితీష్ కుమార్ గారు అంత మంచి గవర్నెన్స్ ఇస్తే వలసదారులు ఎందుకు పోయారని. ఆయనకు ఒకసారి సార్కి చెప్దాం అనుకుంటాను, నితీష్ కుమార్ గారు గవర్నమెంట్లో వలసదారితనం ఎక్కువ అవ్వలేదండి, లాలూ ప్రసాద్ గారి గవర్నమెంట్ నుంచే ఇది ఎక్కువైంది వలసదారితనం. బీహారీస్ పాపం వేరే స్టేట్స్ అక్కడ ఉపాధి లేక అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వేరే స్టేట్స్కి వలసదారులుగా వెళ్ళటం అనేది లాలూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ నుంచే ఉంది. అది ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు అటు వెళ్ళిపోయి అటు సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈ 4-5 ఏళ్లలోనే మనం పెట్టే కొద్దిగా మనం తెస్తున్నాం, వీఆర్ డూయింగ్ అ బెస్ట్. ఏదైనా ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆ స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బీహార్కి ఒక డెవలప్మెంట్ దశలో వెళ్తుంది ఇప్పుడే. సో ఈ 4-5 ఏళ్లలోనే మొత్తం వలసదారులు అందరూ రిటర్న్ వచ్చేసి ఇంక ఇక్కడ సెటిల్ అయిపోరు కదా. ఎన్నో 10 ఏళ్ళకి 20 ఏళ్ళుగా వాళ్ళు బయట స్టేట్ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ కూడా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇప్పుడు బీహార్కి బ్యాక్ వచ్చేయలేరు కదా. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో బట్ మనం మాత్రం అభివృద్ధి దశలో ఉన్నాం కాబట్టి ఇవాళ రోజు వలసదారీతనంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ ఓటు హక్కునే ఇక్కడే పెట్టుకొని వేరే స్టేట్స్లో ఉన్నా కూడా వాళ్ళ ఓటు హక్కుని మాత్రం కోల్పోకుండా బీహార్లోనే మెయింటైన్ చేస్తూ ఎలక్షన్స్ టైంకి బ్యాక్ వచ్చి ఒక అత్యధికమైన ఓటు శాతాన్ని ఇవాళ రోజు నమోదు చేసిన వైనం ఇవాళ రోజు మనం బీహార్ ఎలక్షన్స్ చూస్తాం. క్లియర్గా తెలుస్తుంది మనకు. సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను మీకు కొనసాగిస్తాను. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శ్రీధర్, బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారా మీరు? అంటే ఇది ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ ఏమో బీజేపీకి. రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన రిజల్ట్స్కి బాధపడుతున్నారా, లేకపోతే బీహార్లో వచ్చిన రిజల్ట్స్కి ఆనందపడుతున్నారా? అక్కడ అసలు కండిషన్ ఏంటి? బీహార్ ఎన్నికల మీద బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీహార్ అనేది కూడా బీజేపీకి చాలా ప్రత్యేకమైనటువంటి స్టేట్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కొట్టడం కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా మోడీకి సంబంధించినటువంటి చరిత్మ తగ్గినట్టు కూడా కొంత ప్రచారం జరిగినటువంటి ఈ తరుణంలో బీహాల్ రావు సింగిల్ గా అంటే వన్ సైడ్ కూడా ఎలక్షన్ కూడా అక్కడ
చూసాం. ఎన్డీఏ కూటమి కూడా 200 స్థానాలకు పైగా, అంటే 243 స్థానాల్లో 207 నుంచి 8 స్థానాలు అంటే కూడా మామూలు మ్యాజిక్ ఫిగర్ కాదు. అది గొప్ప విజయంగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంది. ఇది తెలంగాణ పార్టీ కార్యాలయంలో కూడా ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ స్థానం తమది కాదని బీజేపీ నేతలు కొట్టేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకుంది. తమకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఓటు బ్యాంకును కూడా కాపాడుకోగలిగాము. అటు కాంగ్రెస్ అధికార బలాన్ని, ఇంకో ధనబలాన్ని ఉపయోగించింది, అక్కడ గెలిచింది అని చెప్తున్నా. ఇంకో పక్క అటు బీహార్ సెలబ్రేట్ చేయడమే కాకుండా ఆనందం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎక్కడ దరిదాపుల్లో కూడా, ఎందుకంటే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా 122 ఉన్నప్పుడు దానికి దరిదాపుల్లో కూడా ఎక్కడ మహాగఠబంధన్ లేకపోవడం కూడా బీజేపీ ఆ ఉత్సాహానికి మరొక కారణం అని చెప్పొచ్చు. మనతో పాటు అసలు బీహార్ ఎలక్షన్స్, మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి, బీహార్ లో గెలుపుకి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చికోటి పేరును ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం రాష్ట్ర కార్యాలయంలో. ఏంటి అసలు బీహార్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి డబుల్ సెంచరీ దిశగా బీహార్ ఎలక్షన్లో మరి అఖండ విజయం సాధించినాం. ఈ భారతదేశంలో ఎవరు కూడా ఆగరు. అందులో రాహుల్ గాంధీ గారి పిచ్చి మాటలు, లౌకిక జ్ఞానం లేని మనిషి రాహుల్ గాంధీ. ఆయన మాట్లాడేదానికి ఏం అర్థం ఉండదు. మా మోదీ గారి ముంగట అసలు ఊహించుకోనికి కూడా ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు. సిగ్గు లేకుంటే ఇంకా ప్రచారానికి వచ్చి దొంగ మాటలు చెప్పుకుంటా బీజేపీపై ఏదో దుమ్మెత్తి ప్రయత్నం చేసినారు. కానీ అవన్నీ కూడా ప్రజలు నిజాలకు తెలుసు ప్రజలకి. ఇలా ప్రజలు ఒక సూపర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సూపర్ జడ్జిమెంట్ అని మీరు అంటున్నారు, కానీ దొంగ ఓట్ల తొలగింపు ఏదైతే ఉందో ఎస్ఐఆర్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, కొన్ని లక్షల ఓట్లు కూడా తొలగించారు. అందుకే అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, అటు మహాగఠబంధన్ ఎంజీపీకి సంబంధించిన కూటమి ఓట్లే కొన్ని లక్షలు తొలగించారు. కాబట్టి ఈరోజు బీజేపీకి విజయం సాధ్యమైంది అనేది కూడా కొంత వాదన చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు మహాగఠబంధన్ అంటే ఘటియాల పోయింది అప్ప, అది ఆల్రెడీ అది ఘటియాల పోయింది. ఇండియా కూటమి ఇవన్నీ కూడా ఏంది, అది స్కామ్ స్టార్స్ వాళ్ళంతా. సో ఈ అన్ని పనికిమాలిన ఆరోపణలు చేసి అలా తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ ఉండకపోవు కదా. ఒకవేళ ఓట్ చోరీ చేసేది ఉంటే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? మరి ఇలా ఓట్ చోరీ చేస్తే జూబ్లీహిల్స్ కూడా మేము గెలుస్తుంటిమి. ఇలా ఓట్ చోరీ చేసింది కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ దొంగోట్లు వేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఒక్కొక్క ముఖ్య కార్యకర్తలకు 3 ఓట్లు ఉన్నాయని చెప్పి అలా పట్టుకోవడం జరిగింది ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. లోపాకారి ఒప్పందంతో ఎంఐఎం సంకలనం ఆకుతూ ముస్లింలని మభ్యపడుతూ ఇలా ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు అని చెప్పి ఒక డైలాగులు కొడుతూ ఎలక్షన్ టైంలో అజరుద్దీన్కి మైనార్టీలని ఆకట్టుకునే ప్రయత్నంలో మంత్రి పదవి ఇచ్చి అలా దొంగ హామీలను అమలుపరుస్తూ, దొంగోట్లను ఎంకరేజ్ చేస్తూ, రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా జూబ్లీహిల్స్ దొంగచాటుగా గెలిచింది. ఇలా జూబ్లీహిల్స్ గెలిచింది నేను కాంగ్రెస్ పార్టీ అనుకోవట్లేదు. ఇలా ఎంఐఎం విజయం జూబ్లీహిల్స్లో. మరి ఇదే ఎంఐఎం పార్టీ అక్కడ బీహార్లో దాదాపుగా కాంగ్రెస్ 1-2 సీట్లలో ఉంటే ఎంఐఎం 5 నుంచి 6 స్థానాలు గెలుస్తుంది. అంటే ఇక్కడ కలిసి ఉన్నటువంటి మిత్రులు అక్కడ కలవలేదంటారా, లేకపోతే కాంగ్రెస్ ఇండైరెక్ట్ ఎంఐఎం పోటీ చేయించింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆడ తెలుసు వీళ్ళకి, ఆడ మిత్రపక్షంగా ఉంటే ఆయన ఒక 5-6 సీట్లు కూడా రావని వాళ్ళకి డౌట్ వచ్చింది.